సైబర్ క్రైమ్స్ గుట్టురట్టు చేసేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై దాడి చేశారు నిందితులు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని బిజ్వాస్ అనే ఏరియాలో జరిగింది. పీవైఎల్పీఎల్ సైబర్ క్రైమ్ కేసులో దర్యాప్తులో భాగంగా చార్టర్డ్ అకౌంటెంట్ అశోక్ శర్మ ఇంటికి వెళ్లారు ఈడీ అధికారులు. అయితే తన సోదరుడితో కలిసి ఈడీ అధికారులపై దాడులు చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ అధికారికి స్వల్ప గాయాలైనట్టు ఈడీ తెలిపింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ తెలిపింది. ఈ సైబర్ ఫ్రాడ్ టీమ్ సీఏలతో కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టు గుర్తించింది ఈడీ. క్యూఆర్ కోడ్, ఫిషింగ్, పార్ట్ టైం జాబ్స్ వంటి స్కాముల పేరుతో అమాయకుల అకౌంట్స్ నుంచి డబ్బు దోచేస్తున్నట్టు గుర్తించారు. ఈ సైబర్ ఫ్రాడ్ ద్వారా సంపాదించిన డబ్బును దాదాపు 15,000 మ్యూల్ అకౌంట్స్ కు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ ఖాతాల డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి యూఏఈకి చెందిన పీవైఎల్పీఎల్ పేమెంట్ అగ్రిగేటర్ వర్చువల్ అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఈ నిధులను ఉపయోగించి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది ఈడీ.